తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు కూడా వీఆర్ఏలందరూ కూడా వారసులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరూ పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వీఆర్ఏలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, అంటే వారసులు వాళ్ళందరూ కూడా అప్పు తీసుకోవడం కానీ అవన్నీ చేసుకొని కూడా వారసులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మా పేరు ఆంజనేయులు. నార్కన్ జిల్లా సీఎం సొంత జిల్లా నాది. ఈ విఆర్ఏ వ్యవస్థ అనేది రెవెన్యూ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యవస్థ. అంటే రజాకారుల నుంచి అన్నమాట. రజాకారులు ఉన్నప్పుడు వీళ్ళని విఆర్ఏలను ఏమనే వాళ్ళు కావాలి, మస్కూరి, సుంకరి, నీరడి అనే పేర్లను పిలిచేవాళ్ళు. అయితే ప్రభుత్వాలకు తెలియని విషయం ఏంటంటే విఆర్ఏ వ్యవస్థకు జీతం ఉండదండి. ప్రభుత్వం ఉద్యోగులు కారు. వీళ్ళు కేవలము గౌరవవేతనం కింద గ్రామ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ భూములను రక్షించడానికి నెలకొనబడ వ్యవస్థ ఇది విఆర్ఏ వ్యవస్థ. ఈ విఆర్ఏ వ్యవస్థలో వెట్టి చాకిరితనం అనమాట. అంటే ఇందుట్లో ఒక వ్యక్తి ఒక విఆర్ఏ చనిపోయిన తదనంతరం వాళ్ళ కొడుకులకి ఇవ్వాలి కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదని రెవెన్యూ చట్టాలు చెప్తున్నాయి. మేము చెప్పడం కాదు, రెవెన్యూ చట్టంలోనే పొందుపరిచిన వ్యవస్థ ఇది. ఈ విఆర్ఏ వ్యవస్థ గత తరాల నుంచి కూడా వెట్టి చాకరీ చేస్తున్నామని చెప్పేసి మేమేం చేసాము, 80 రోజులు సమ్మె చేసినాము. ఇదే 2020లో అసెంబ్లీ సాక్షిగా మాకు పే స్కేల్ అమలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇవ్వడం ద్వారా మేము సమ్మె చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా 81 జీవో ప్రకారంగా పే స్కేల్ అమలు చేయడానికి వాళ్ళు జీవోని రిలీజ్ చేసి 16,758 మందికి ఉద్యోగ నియామక ఆర్డర్లకు ఇచ్చారు. ఒకే జీవోలో 81 జీవోలోనే మళ్ళీ 3,797 మందిని ఉడక పొందుపరిచారు. అంటే రాష్ట్రంలో ఉన్న 20,555 మందిని ఉడక ఒకే జీవో కింది పరిగణలోకి తీసుకొని అందుట్లో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 3,797 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఈ సమావేశంగా చెప్తున్నాం. అంటే ఇది కేసీఆర్ హయాంలో జరిగిందా లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతుందా? కేసీఆర్ ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో, అసెంబ్లీ సాక్షిగా నినాదం ఏదైతే ఉందో, నేను పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి జీవో రిలీజ్ చేసిండు. ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసిన విధానం అనేది ఇప్పుడున్న ప్రజా పరిపాలన ప్రభుత్వం అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసింది. ఇది ఇంప్లిమెంట్ ఎట్లా చేసింది అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు కేవలం పేపర్లు ఇచ్చిపోయారు, జీవో మాత్రమే ఇచ్చిపోయారు. జీవో ఇచ్చిపోయినాక జనవరి 22, 2024లో ఇంప్లిమెంట్ చేసిన వ్యవస్థ అనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి 16,758 మందికి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ 3,700 కుటుంబాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? దీనికి ఉన్న లీగల్ అడ్డంకులు ఏమున్నాయి అనేది మేము అడగడం జరుగుతుంది. ఈ జీవోలో అంటే జీవో వేరు అయితే కావు, ఒకే జీవోలోన 81 జీవోలో క్లాసులు వేరు. అంటే పాయింట్ నెంబర్ 1వ పాయింట్లోనేమో 16,000 మందికి మెన్షన్ చేసిండ్రు. 2వ పాయింట్లో పొందుపరిచింది 3,700 కుటుంబాల గురించి పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ 16,000 మందికి ఇచ్చారు, వారసులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఈ 3,000 మందికి ఎందుకు ఇవ్వట్లేదు? ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి? ఈ 3,700 కుటుంబాలు అనేటివి విఆర్ఏ వ్యవస్థలో పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన కొంచెం చిన్న ఇబ్బంది ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా పే స్కేల్, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి అంటే 61 సంవత్సరాల లోపలనే మనం పే స్కేల్ అమలు చేయాలి. మా తండ్రులకు 61 సంవత్సరాలు దాటినాయి, మరి వాళ్ళకి పే స్కేల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగానే అప్పుడున్న గవర్నమెంట్ 18 ఐఏఎస్ కమిటీలు, ఐఏఎస్ వాళ్ళతో కమిటీ వేసి అందులో ఉన్న లీగల్ అని అంత క్షుణ్ణంగా పరిశీలించే జీవో నెంబర్ 81 పొందుపరిచింది. ఇక్కడ 2వ పాయింట్లోనేమో 16,758 మందిని పొందుపరిచింది. అక్కడ విద్యా అర్హతల ప్రకారంగా ఇచ్చింది. అట్ ద సేమ్ టైం జీవో నెంబర్ 81లో 3వ పాయింట్ గవర్నమెంట్ హ్యావ్ అని ఇక్కడ 3,797 మందిని కూడా పొందుపరచడం జరిగింది. మరి ఒకే జీవో కింద ఒకే పేపర్లో ఒకే పేజీలో పొందుపరిచిన అంశాలని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన చిక్కు ఏంటి? ఈ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? మరి వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామంటున్నాం కదా, మరి మేము 3,700 కుటుంబాలు ఉద్యోగులం కాదు కదా, మరి లేదు మాకు ఇవ్వడానికి నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా తండ్రులకు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయి. చట్టము అనేది భారత రాజ్యాంగం ప్రకారంగా సమాన హక్కు, సమాన వేతనం, సమాన చట్టం అనేది ఒక నినాదం ఉన్నది. ఇక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నది? మరి 20,500 కుటుంబాలలో 16,000 మందికి అంటే 80% మందికి నేను ఉద్యోగాలు ఇచ్చినావు, వాళ్ళు బాగున్నది. మరి మిగతా 20% మంది ఏం చేశారు? మరి వాళ్ళ కూడా నీకు ఏ విధంగా చిక్కు లేకుండా ఏ విధంగా ఇస్తావో ఇవ్వు. అంటే ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జీవో ఉన్నది, 81 జీవో ఉన్నది, దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ ఉడక ఉన్నది. అంటే ఆర్థికంగా ఆర్థిక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉడక నీకు క్లియరెన్స్ ఇచ్చేసింది. సో నీకు ఇవ్వడానికి సుముఖంగా లేవు.
ఇవ్వాలి అంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడున్నా వడ్డీ మన బుక్క మనకు పడట్టు నువ్వు ఇవ్వాలనే ఆలోచన నీకు లేనప్పుడు ఇలాంటి అడ్డంకులు చాలా పెట్టుకోవచ్చు. కానీ 3,700 కుటుంబాలు 3,700 కుటుంబాలు ఈ జీవో రాకముందు వచ్చిన జీతంతోనే సరిపెట్టుకొని బతుకుతుండే. ఈ జీవో రావడం వల్ల మా యొక్క కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ముల సెటిల్మెంట్ కానీ పాలిభాగాలని కానీ మేము సెటిల్మెంట్ చేయడం వల్ల ఒకరికి భూమి ఇచ్చినాం, ఒకరికి డబ్బులు ఇచ్చి అప్పులు చేసుకొని అప్పుల పాలైనాం. ఇప్పుడు నేను పీజీ చదివినా నాకు మేము ముగ్గురం అన్నదమ్ములం. ఒక ఆయనకు ఎకర పొలం ఇచ్చిన, ఒక ఆయనకు 10 లక్షల అమౌంట్ ఇచ్చిన. మిగిలింది నా చేతిలో ఎలాంటి ఆస్తులు లేవు. మా తండ్రి సంపాదించిన ఆస్తి ఏంటంటే ఒక జీవో నెంబర్ 81. మరి నాకు ఆస్తులు పోయా, అంతస్తులు పోయా, అన్నీ పోయాయి. ఇక్కడ మిగిలింది ఏంటి, ఒక జీవో చేతుల పేపర్ మాత్రమే, ఉద్యోగం రాకపోయాయి. మరి నేను పోషించడానికి నా కుటుంబంలో నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, మా 2 తల్లిదండ్రులు. మరి ఇంతమంది 10,500 గౌరవవేతనం ఇస్తున్నాడు. మరి నీవే చెప్తున్నావు, నీవే ఒక సర్టిఫికేట్ ఇచ్చినావు 61 సంవత్సరాల వారసులు వీళ్ళు 61 సంవత్సరాలు దాటిన ముసలి పనికిరారు ఉద్యోగులు అని నీవే చెప్తున్నావు. మరి వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళ బ్రతుకుదేరుకు, వాళ్ళకు మెడికల్ గ్రౌండ్ కిందనే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఉద్యోగం ఉడక నేను 10 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో నేనే చేస్తున్నా. మా నాన్న ఇప్పుడు నేను పని చేయాలి, మా నాన్న పేరు మీద జీతం ఇస్తున్నావు అంటే ఇక్కడ వెట్టి చాకిరితనం నేను చేయాలి. నువ్వు మా నాన్నకు ఏదో బిచ్చం వేస్తున్నావు చేస్తున్నావు. ఈ బిచ్చం కాదు, మాకు రావాల్సిన హక్కును మేము అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇక్కడ ఏది ఉన్నా ఒకటే మేము చెప్పాల్సింది. నీవు మళ్ళీ ఇప్పుడు భూభారత్ ఇచ్చా ఇన్ని రోజులు ఏం చెప్పినావు, 15 సంవత్సరాలు 15 నెలల నుంచి మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలంటే వేకెన్సీ లేదన్నావు. ఇప్పుడు భూభారతిలో నీవే చెప్తున్నావు కదా 10,000 ఉద్యోగాలు ఇస్తున్నాని. మరి అందులో మమ్మల్ని తీసుకోవచ్చు కదా. మేము కూడా అందులో పీజీలు చేసిన, నేను పీజీ చేసిన, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, వెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళని తీసుకోకుండా మళ్ళీ 16,000 మందిని ఎవరైతే పంపినవో వాళ్ళనే తీసుకుంటా అంటున్నావు. అంటే అన్నం పెట్టేవానికి బిర్యానీ పెడుతున్నావు నువ్వు, కానీ అంబలి తాగి బతికేటోని కూడా నువ్వు అంబలి పోయేట్లకే స్థితిలో ప్రభుత్వం లేదా అనేది ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తక్షణమే ఇంప్లిమెంట్ చేయకపోతే మేము గతంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు ఎక్కడ చేయలేదు, ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ నుండి చేయాల్సి వస్తుంది. మా హక్కు కొరకు మేము పోరాటం తప్పదు. కాబట్టి మేము అడుగున మీరు నేర్పిన బాటల్లోనే రేవంత్ రెడ్డి అన్న నేను కాంగ్రెస్ కార్యకర్తను, రేవంత్ రెడ్డి అన్న అనుచరుని. బట్ ఆయన నేర్పిన బాటల్లో నేర్చి ఆయన నేర్పిన ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి ఒక ఉద్యమాన్ని తెలంగాణలో అట్టడుగు ఉడికించే విధంగా మేము తీసుకొచ్చి ఎక్కడక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురు.